రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెళ్ళైన 7 ఏళ్లకు కొడుకు పుడితే తమకు చనిపోయిన ఆడ శిశువును అప్పగించారంటూ హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. జనగామ జిల్లా చిలుపూరు మండలం మల్కాపూరు గ్రామానికి చెందిన కలుకోల సాంబరాజు అనూష దంపతులకు 7 ఏళ్ల కిందట వివాహమైంది. డెలివరీ కోసం బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరగా డెలివరీ చేసిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్లు అబద్ధం చెబుతున్నారని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్పిటల్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొనడంతో విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై జిహెచ్ఎంసీ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారామె. పాప చనిపోయిన విషయాన్ని అనూషకు ముందుగానే చెప్పామన్నారు. DNA టెస్టు చేసిన అసలు విషయం తెలుస్తుందని, అలాంటి విచారణకైనా తాము సిద్ధమేనంటూ వెల్లడించారామె. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెళ్ళైన 7 ఏళ్లకు కొడుకు పుడితే తమకు చనిపోయిన ఆడ శిశువును అప్పగించారంటూ హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. జనగామ జిల్లా చిలుపూరు మండలం మల్కాపూరు గ్రామానికి చెందిన కలుకోల సాంబరాజు అనూష దంపతులకు 7 ఏళ్ల కిందట వివాహమైంది. డెలివరీ కోసం బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో చేరగా డెలివరీ చేసిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్లు అబద్ధం చెబుతున్నారని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్పిటల్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొనడంతో విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై జిహెచ్ఎంసీ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదని చెప్పారు. పాప చనిపోయిన విషయాన్ని అనూషకు ముందుగానే చెప్పినట్లు తెలిపారు. DNA టెస్ట్ చేసిన అసలు విషయం తెలుస్తుందని, అలాంటి విచారణకైనా తాము సిద్ధమని వెల్లడించారు సూపరింటెండెంట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, నిన్నగాక మొన్న అంటే ఒక వారం రోజుల క్రితము మొత్తానికైతే హన్మకొండలోని కూడా ప్రసూతి హాస్పిటల్లో కూడా సంబంధించిన మల్కాపూర్కి సంబంధించిన మెరియా వాళ్ళైతే ఒక జైన్ అయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆమెకు పురిటి నొప్పులు రాకపోవడంతో కూడా ఒక 2 రోజులు మాత్రం గడువు కావాలని చెప్పారు. అదేవిధంగా పురిటి నొప్పులు రావడంతో కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ చేసిన కొద్ది బేబీ చనిపోయింది అని చెప్పి కూడా చెప్పడంతో కూడా వాళ్ళు ఆ బేబీ చనిపోయింది కానీ నాకు బాబే పుట్టాడని చెప్పి కూడా ఒక ఆందోళన చేశారు. వాళ్ళు ప్రస్తుతానికైతే అక్కడ సంబంధించిన పేషెంట్లు బంధువులకు అక్కడ హాస్పిటల్ ముందు బెటాయించినప్పటికీ కూడా సంబంధించిన విజయలక్ష్మి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళు అక్కడికి మొత్తానికైతే క్లియర్ కట్ గా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, అలా మార్పులు చేర్పులు అంటే బేబీకి బాబు, బాబుకు బేబీ అలా మార్పులు చేయడం కూడా సాధ్యం కాదు, అది దేనికైనా సిద్ధమే అని చెప్పి కూడా విజయలక్ష్మి సూపరింటెండెంట్ గారు చెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ హన్మకొండలోని ప్రతి హాస్పిటల్లో కూడా ఇది మొదటిగా ఈ ఘటన అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే విజయలక్ష్మి సూపరింటెండెంట్ చెప్పిన వివరాల ప్రకారం అయితే వాళ్ళు వారం రోజుల నుంచి అంటే జనగామ జిల్లాకు చెందిన వీరైతే వారం రోజుల నుంచి ఇక్కడ చికిత్స రావడం కూడా జరుగుతుంది. కానీ డెలివరీ సమయంలో కూడా బేబీకి గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కూడా చాలా సివియర్ గా ఉండడంతో కూడా బేబీ చనిపోవడం, బేబీకి అంటే జన్మనిచ్చింది, బేబీ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మొత్తానికి అక్కడ చూసుకుంటే ఆ బంధువులు అయితే మాత్రం నాకు అలా జరగలేదు, 7 పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతున్న కొద్దీ ఇది ఫస్ట్ కాన్పు, నాకు బాబే పుట్టాడని చెప్పి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే విజయలక్ష్మి మాత్రము ఆ సూపరింటెండెంట్ అయితే ప్రెస్ మీట్ లో మాత్రము దేనికైనా సిద్ధము, అవసరం అనుకుంటే DNA టెస్ట్ చేద్దామని కూడా ఆమె మొత్తానికైతే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ సిచ్యువేషన్ రావడంతో కూడా అక్కడ ఉన్న
బంధువులైతే ఆందోళన విరమించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దాని స్థితిగతులు అయితే పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ సంబంధించిన సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాత్రము పేషెంట్ కు సంబంధించిన బంధువులతోని కూడా మొత్తానికైతే ఆమె వాగ్వాదం చేసిన నేపథ్యంలో కూడా ఈ పేషెంట్లకు అయితే జరిగిన ఈ పరిస్థితి అయితే మొత్తం వివరించడంతో కూడా బంధువులు అయితే సద్దుమని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రస్తుతానికైతే వారి బంధువులైతే వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ బంధువులే కావచ్చు, వాళ్ళైతే నాకు మా ఆవిడకు లేక కాన్పు అయింది, అక్కడ ప్రస్తుతానికైతే నాకు బాబే పుట్టాడని చెప్పి కూడా మొర పెట్టుకున్నప్పుడు కూడా విజయలక్ష్మి సూపరింటెండెంట్ మాత్రం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ అంటే డిఎన్ఏ టెస్ట్ కైనా సిద్ధమే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు కూడా జరగలేదు. అది ఖచ్చితంగా కూడా అనారోగ్యంతో కూడా ఆ బేబీ అయితే చనిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఒక సెక్యూరిటీ ఆయన ఇక్కడ సెక్యూరిటీ అయిననే కొడుకు పుట్టిండు మంచిగా ఉన్నాడని ఒక సెక్యూరిటీ ఆయన వచ్చిండు. ఇంతనే ఒక పెట్టెలో ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చి ఇగో సాంబరాజు నీ బేబీ అని ఇచ్చారు. నాకు పుట్టిన నా బిడ్డకు రక్తం ఉన్నది సార్. నాకు చూపించిన బిడ్డకు, నాకు హ్యాండ్ ఓవర్ చేసిన బిడ్డకు మొత్తం ఎండిపోయినది. 3 రోజుల కింద చచ్చిపోయిన బేబీ లెక్కన ఉన్నది. మొత్తం నాకు పుట్టిన బిడ్డకు అయితే రక్తం ఉన్నది సార్. వీళ్ళు నా బేబీని మార్చింది సార్. నాకు 7 సంవత్సరాలకు నా భార్యకు ప్రెగ్నెంట్ అయింది సార్. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ నిలబడాలంటే 5-10 లక్షలు అయితేనే సార్. ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి లక్షలు జీతం ఇస్తారు సార్. ఇట్లా పిల్లలను మార్చడం ఎంతవరకు కరెక్ట్ సార్? చెప్పండి సార్. ఇలా దండం పెడతా, మీరే న్యాయం చేయాలి సార్. మీడియా వాళ్ళు నా పేరు కల్పల్ల సాంబరాజు. అంటే బేబీ లోపల బాగానే ఉంది, కాకపోతే నార్మల్ డెలివరీకి ఛాన్స్ లేదు కాబట్టి ఆపరేషన్స్ అని ప్రిపేర్ చేసుకుంటున్నాము. చేసుకొని మళ్ళీ మేము ఆపరేషన్ తీసుకుపోయే మధ్యలో కూడా మానిటర్ చేస్తున్నాము. ఆపరేషన్కి తీసుకుపోయే ముందు చూసుకునేసరికి పీటలాట లేదు. అప్పుడు వాళ్ళని తీసి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాము. ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది, కొన్నింటికి వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద సడన్ డెత్స్. అప్పటి వరకు బాగున్న బేబీ సడన్గా పోయింది అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే ఆమెకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అంటే ఈ రీజన్ వల్ల ఇలా అయింది అనేది మేము చెప్పలేము. కొన్ని ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐయుడీస్ అవుతాయి. సో అలా అయింది. దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసుకున్నాం. చేసుకొని బేబీని హ్యాండ్ ఓవర్ చేశాము. లేదు మాకు కొడుకు పుట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? దానికి అవకాశమే ఉండదండి, మార్చడానికి అవకాశమే ఉండదు. ఎవరి బేబీని వాళ్ళకే ఇస్తాము. బేబీ చనిపోయిందని ముందే చెప్పినా కదా. మరి సెక్యూరిటీ అతను వచ్చి కొడుకు పుట్టిన చూపించాలన్నారు. ఆల్రెడీ సెక్యూరిటీ అతను కూడా మీకు కొడుకే పుట్టి సెక్యూరిటీ వాళ్ళకి లోపలికి సంబంధమే ఉండదు. మాకు సంబంధమే లేదు. మేము సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానే రాదు. వాళ్ళు అలా ఆరోపిస్తున్నారు కాబట్టి ఫర్దర్ ఏముంటుంది అంటే మేము సొల్యూషన్ అదొకటి ఉంటుంది. అంటే వాళ్ళ బేబీనా వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా,